హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందామండి. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళని మ్యాక్సిమం వచ్చేలా చూడండి. మనం 3,23,000 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాము. సాధ్యమైనంత త్వరగా 5 లక్షలు వెళ్ళాలనే అనుకుంటున్నా. మీ అందరూ కూడా తలో చేయి వేస్తే అయిపోద్ది. అలాగే లైక్ చేయండి. అంటే ఎవరి కాళ్ళు నేను లైక్ చేయకపోయినా పర్లేదు, నేను ఒక్కడనే కదా అని అనుకుంటున్నారేమో. సో ప్రతి ఒక్కరూ లైక్ చేయాలి. ప్రతి లైకు ఇంపార్టెంటే. ఇక వృద్ధి రేట్లో దేశంలో నెంబర్ 2. నిన్న కాదు, మొన్న సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్ అంటే కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు సంబంధించి ఆ విభాగం ఒక నివేదిక రిలీజ్ చేస్తే, ఆ నివేదికలో వృద్ధి రేటుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో తమిళనాడు, 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. తమిళనాడు 9.69% వృద్ధి రేటు నమోదు చేస్తే, ఆంధ్రప్రదేశ్ 8.24% వృద్ధి రేటు నమోదు చేసి 2వ స్థానంలో ఉందన్నమాట. 8.21%. ఇందులో కొంతమంది ఇంకొంతమంది ఈ వృద్ధి దీన్ని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు, ఏముంది ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్లో భాగస్వామి కదా, కాబట్టి కావాలని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి ఉంటారులే అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఉన్నారు కదా మాయా ప్రపంచంలో బతికే వాళ్ళు. వాళ్ళకి ఏమొస్తుంది, నేను చెప్పేది ఏంటంటే, నిజంగా సెంట్రల్ గవర్నమెంట్లో అటువంటి రిపోర్ట్లు ఇవ్వవు. అలా మనకు కావాల్సిన వాళ్ళకి ఒకలా, వద్దనుకున్న వాళ్ళకి మరోలా రిపోర్ట్స్ ఇవ్వవు. అలా ఇస్తే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉండదు కదా. సో ఈ రిపోర్టు 100% యాక్యురేట్ అనమాట, నమ్మదగిన రిపోర్టు. సో దీనిలో ఆంధ్రప్రదేశ్ 2024-25లో గ్రోత్ బాగుంది, గ్రోత్ రేట్ బాగుంది. అదే 2023-24లో కేవలం 6.19% మాత్రమే ఉంది. 2023-24లో ఈ గణాంకాల్లో మన ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు 6.19%. కానీ 2024-25 వచ్చేసరికి 8.21% వృద్ధి రేటు. దానిలో కూడా వ్యవసాయ ఉద్యాన రంగాల్లో 15.41% ప్రగతి, జిఎస్డిపి బాగా పెరిగింది, రియల్ ఎస్టేట్ ఊపందుకుంది, 11.82%తో సేవల రంగం కూడా మున్ముందుకు వెళ్ళింది నివేదిక విడుదల చేసిన కేంద్రం. దేశంలో వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మళ్లీ చోటు దక్కింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో దేశంలో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర గ్రోత్ రేట్ రాష్ట్ర గ్రోత్ రేట్ను నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది. ఆ వివరాల మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ 8.21% వృద్ధి రేటును సాధించి దేశంలోనే 2వ స్థానంలో నిలిచింది. 9.69% వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది. పుదుచ్చేరి 3వ స్థానం, అస్సాం 4వ స్థానం, రాజస్థాన్ 5వ స్థానం, హర్యానా 6వ స్థానం, ఛత్తీస్గఢ్, కర్ణాటక అలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ టాప్ 12. తెలంగాణ 6.79%తో ఎక్కడో ఉంది. సో ఇది యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వచ్చాక కొంత పాజిటివ్ కనిపిస్తోంది. రకరకాల విభాగాలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి చోట గవర్నమెంటు, ప్రభుత్వాలు ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయిపోయి కక్ష సాధింపులు ఇవేమీ లేవు. పగ తీర్చుకోవడాలు, నెగిటివ్ పరిపాలన పోయి పాజిటివ్ పరిపాలన వచ్చింది కాబట్టి ఉంటుంది. వృద్ధి రేటు అలా ఉంటుంది అనడంలో సందేహం లేదు. సో దీన్నే ఇదిగోండి, ఏపీ @8.2 వృద్ధి రేటులో రాష్ట్రానికి 2వ స్థానం, తలసరి ఆదాయంలో 3వ స్థానం. కేంద్ర గణాంకాల శాఖ నివేదిక, రాష్ట్రం గాడిన పడింది, ఆంధ్రప్రదేశ్ ఈజ్ రైజింగ్. ఎక్స్లో చంద్రబాబు హర్షం, జగన్ హయాంలో వృద్ధి రేటు 6.19% అని ఆంధ్ర జ్యోతిలో కూడా ఇచ్చారు. ఆంధ్రప్రభలో కూడా ఏపీ ఈజ్ రైజింగ్, వృద్ధిలో 8.21%, దేశంలో 2వ స్థానం, టాప్ 2 కేంద్ర గణాంకాల్లో వెల్లడి అని సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన రిపోర్ట్ని అన్ని పత్రికలు హైలైట్ చేసి, ఒక్క మాయాబజార్ పత్రిక తప్ప, అదే మరో ప్రపంచం మాయాబజార్, దానికి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, ఆ ఒక్క పత్రిక తప్ప మిగిలినవన్నీ రిలీజ్ చేసి. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు రోడ్డెక్కారు, నిరసనలు మొదలుపెట్టారు. లక్షలాది మంది, దాదాపుగా 5 లక్షల మంది ప్రజలంట నిన్న రోడ్డెక్కారు. ట్రంప్ దిగిపోవాలి, ట్రంప్ పిచ్చోడు, అనవసరంగా అతనికి అధికారం ఇచ్చాం అని. ఇదిగోండి, ట్రంప్పై నిరసనల గర్జన, అమెరికా నలుమూలల ర్యాలీలు, హ్యాండ్స్ అప్కు వెల్లువెత్తిన జనం.
అధ్యక్షుడు ట్రంప్ దేశాన్ని నడిపిస్తున్న తీరుపై అమెరికా జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన వ్యవహార శైలిని నిరసిస్తూ దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వేల మంది రోడ్లపైకి వచ్చారు. అమెరికా న్యూయార్క్ నుంచి అలస్కా దాకా శనివారం న్యూయార్క్ నుంచి అలస్కా దాకా వీధుల్లో పోటెత్తి హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినదించారు. రిపబ్లికన్ల పాలన ప్రారంభమయ్యాక జరిగిన అతిపెద్ద నిరసనగా ఇది నిలిచింది. గతంలోనూ ర్యాలీలు జరిగినా ఈసారి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్ ఎన్నికల సంస్కరణలు తదితర 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాల్లో చేపట్టిన ఈ హ్యాండ్స్ అప్ ఆందోళనకు నిరసనకారులు వెల్లువెత్తారు. మొత్తం అన్ని పత్రికల్లో అది ఇచ్చారండి. ఇదిగోండి, ట్రంప్ పిచ్చోడు, నిప్పులు జరిగిన అమెరికన్లు. ట్రంప్ మస్క్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ నిరసనలు. రోడ్డెక్కిన 5 లక్షల మంది ప్రజలు హ్యాండ్స్ అప్ పేరిట వరదల వీధుల్లోకి. ట్రంప్ పగ్గాలు చేపట్టిన స్వల్పకాలంలోనే నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు. నిరసనలతో ఒరిగేదేం లేదు, వైట్ హౌస్ స్పష్టీకరణ. ట్రంప్ చర్యలతో ప్రపంచీకరణకు ముగింపు, బ్రిటన్ ప్రభుత్వ అంచనా. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదిగో, వెర్రి ట్రంప్ దిగిపో, దేశాన్ని ముక్కలు చేస్తున్నాడు, అధ్యక్షుడి తీర్పుపై అమెరికన్ ఆగ్రహం, దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అని ఇక్కడ కూడా ఇచ్చారు. బహుశా డొనాల్డ్ ట్రంప్ తాత అతను 2016లో మొదటిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2020లో ఆయన ఓడిపోయాడు, బైడెన్ గెలిచాడు. సో 2020లో తనను ఓడించారు కాబట్టి బహుశా అమెరికన్ పౌరుల మీద అతను ఇలా కక్ష సాధిస్తున్నాడేమో. మీరు నన్ను 2020లో ఓడించారు, మీ సంగతి చెప్తానుండండి అని చెప్పి ఇప్పుడు 2024లో గెలిచాక మళ్ళీ కక్ష సాధింపు చేస్తున్నాడేమో. అది చూడొచ్చు. తర్వాత అన్ని పత్రికల్లో 3 పత్రికలు అదే ఇచ్చారు. ఒక మాయాబజార్ పేపర్లో రాశారా ట్రంప్ది, ఎలాగోలా వీళ్ళేమో అంతా వేరే రాస్తారు. అది రాయలేదులే, వీళ్ళేదో వేరే రాశారు, చూద్దాం ఏం రాశారు. తర్వాత మౌలిక వసతుల కల్పనతో ఆకర్షిత భారత్. పాంబన్ వర్టికల్ వంతెన, రైల్వే వంతెనను జాతికి అంకితం చేసిన ప్రధాని. పలు జాతీయ రహదారులు ప్రారంభం. తమిళంపై గౌరవం ఉంటే ఆ భాషలోనే సంతకాలు చేయాలని డిఎంకే నేతలకు హితవు. ప్రారంభోత్సవాలకు హాజరు కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. రామేశ్వరం ద్వీపానికి వెళ్లేందుకు నూతనంగా నిర్మించిన పాంబన్ వర్టికల్ రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. వంతెనతో పాటు పట్టాలకు 700 కోట్లు వెచ్చించినట్లు పేర్కొన్నారు. ఈ వంతెన పైనుంచి ప్రయాణించే తొలి రైలు రామేశ్వరం తాంబరం ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటు తమిళనాడులోని రాణిపేట నుంచి ఆంధ్రప్రదేశ్ సరిహద్దు వరకు 4 వరుసల జాతీయ రహదారి పనులను కూడా ప్రారంభించారన్నమాట. జాతీయ రహదారిని కూడా ప్రారంభించారు. ఇదిగోండి, కొత్త పంపన్ బ్రిడ్జ్ ప్రారంభమైంది. అదొక ఇంజనీరింగ్ అద్భుతం అనుకోవచ్చు. ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీలో ఇచ్చారు. నెక్స్ట్ పేజీకి వెళ్తే రమణీయం రాములవారి కళ్యాణం, భద్రాచలంలో వైభవోపేతంగా వేడుక. రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖలో అనుసంధానం, బ్లాక్ చైన్ టెక్నాలజీతో చర్యలు, అక్రమాల నిరోధానికి ప్రభుత్వం కసరత్తు, భూ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు కూటమి ప్రభుత్వం రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖల కార్యకలాపాలను బ్లాక్ చైన్ టెక్నాలజీతో అనుసంధానించింది. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన కొన్ని మండలాల్లో రానున్న 6 నెలల పాటు భూ రికార్డుల నిర్వహణకు బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించనుంది అని ఈ 3 కలిపి ఒకే శాఖ కిందకు తీసుకొస్తున్నారంట. అలాగే డిపోలు దాటని 80 కొత్త బస్సులు, అగ్ని ప్రమాద నివారణ పరికరాలపై ఆర్టీసీ ఊగిసలాట తప్పనిసరిగా ఉండాల్సిందని అంటున్న రవాణా శాఖ. ఓకే. సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా ఎంఏ బేబీ అండి. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి ముగిసిన పార్టీ అఖిల భారత మహాసభలు. సిపిఎం పార్టీ నూతన జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియం అలెగ్జాండర్ బేబీ ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సిపిఎం 24వ అఖిల భారత మహాసభలు మధురైలో ఈ నెల 22వ తేదీ నుంచి జరుగుతున్నాయి. చివరి రోజైన ఆదివారం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికైనట్టు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. సీతారాం ఏచూరి మరణానంతరం ఆ పదవికి ఎంఏ బేబీ ఎన్నిక కావడంతో పార్టీ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పసివాడు ప్రాణం తీసిన ఊరకొక్క, మెడ పట్టుకొని ఈడ్చుకెళ్ళిన వను 4 గుంటూరు శివారునంట. 4 సంవత్సరాల బాబు ఐజాక్ అనే బాబు అక్కడ బయట ఉంటే ఐజాక్ని తమ వెంట తీసుకెళ్లారు. మధ్యలో మూత్ర విసర్జన కోసం బాలుడు బయటకు రాగా కుక్క అక్కడ దాడి చేసింది. ఒక కుక్క 4 సంవత్సరాల బాలుడిని మెడ పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయి దాడి చేసి చంపేసిందంటే చూడండి. మా వీధి కుక్కలు మనుషుల్ని చంపేస్తున్నాయి. కుక్కల నియంత్రణ ఉండదు, కుక్కల నియంత్రణకు ఒక విధానం ఉండదు, ఒక పాలసీ ఉండదు, ఒక బాధ్యత ఉండదు. ప్రతి ఊర్లో కూడా పెరిగిపోతున్నాయి.
కుక్కల గురించి మనం చెప్పే కొద్దీ సిల్లీగా ఉంటుంది, కుక్కల మీద అంతగా చెప్తున్నాం ఏంటని. కానీ ప్రతి ఊర్లో అవే ఒక పెద్ద సమస్యగా మారిపోతున్నాయి. ప్రతి ఊర్లో కూడా ఒకే దగ్గర గుంపులు గుంపులుగా ఉంటాయి. ఈవెన్ మనం పెద్దవాళ్ళం కూడా 2-3 కుక్కలు ఉంటే వెళ్ళిపోవచ్చు. 2-3 కుక్కలు మన మీదకి వచ్చినా మనం రివర్స్ అవ్వచ్చు, ఎదుర్కోవచ్చు, ఏదో చేయొచ్చు. ఒకే చోట 8 నుంచి 10 కుక్కలు ఉంటే మనమైనా వెళ్ళడానికి భయపడతాంగా. అన్ని కుక్కలను ఎదుర్కోవడం కష్టం కదా. సో ఇప్పుడు అవే గుంపులు గుంపులుగా ఉంటున్నాయన్నమాట. వాటిని కంట్రోల్ చేయట్లా. నిజానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కుక్కలను కంట్రోల్ చేయడానికి స్టెరిలైజేషన్ చేస్తారు. అంటే మళ్ళీ పుట్టకుండా కుక్కల సంతానోత్పత్తి లేకుండా చేస్తారు. అది కూడా చేసిన తర్వాత మళ్ళీ ఆ కుక్కలను తీసుకొచ్చి ఎక్కడక్కడ వదిలేస్తారు. అవి సంఖ్య పెరిగిపోవడం వలన ఇటువంటివి జరుగుతున్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి. ప్రభుత్వం దగ్గర ఒక సరైన పాలసీ లేదు. కుక్కలను కంట్రోల్ చేయడానికి, తగ్గించడానికి, ఉన్నవి తీసుకువెళ్ళడానికి సరైన పాలసీ లేదు. ఉన్న వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర పడేయాలి. ఉన్నత విద్య ప్రవేశాల్లో ఘనం, వసతుల్లో ఘోరం, అధ్యాపకుల కొరత, మౌలిక సదుపాయాలు లేని యూనివర్సిటీలు, జీడీపీలో 6% లోపే ఉన్నత విద్యకు ఖర్చు, దేశంలో విశ్వవిద్యాలయ పరిస్థితులకు బహిర్గతం చేసిన నీతి ఆయోగ్ నివేదిక. ఉన్నత విద్యలో అంటే ప్రవేశాల్లో బాగున్నాయి కానీ వసతుల్లో మాత్రం ఘోరంగా ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని నీతి ఆయోగ్ నివేదిక ఇచ్చిందండి. అమెరికాతో చర్చించండి, ఆక్వా రంగాన్ని నిలబెట్టండి. ఎవరితో చర్చిస్తారు అక్కడ? ట్రంప్ అనే పిచ్చోడితో వీళ్ళేం మాట్లాడతారు? వాళ్ళు ఎవరు మాట్లాడినా ఆయన ఒప్పుకునే పరిస్థితిలో లేడు. సుంకాల భారం నుంచి రొయ్యకు మినహాయింపు ఇప్పించండి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు సీఎం చంద్రబాబు లేఖ. సుంకాల భారం నుంచి రొయ్యలకు మినహాయింపు ఇచ్చేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, ఆక్వా రంగంపై ఆధారపడిన లక్షల మంది జీవనోపాధిని కాపాడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. అమెరికా సుంకాల కారణంగా ఇప్పుడు ఆక్వా రంగం సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి ఉత్పన్నమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఆదివారం ఆయన లేఖ రాశారు. సో ఇక్కడ కంటైనర్లు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి, గోదాముల నిండా నిల్వలు ఉన్నాయి, రొయ్యలకేమో ఎక్కువ కాలం నిల్వ ఉండవు, పాడైపోతాయి. అది మౌలిక వస్తువుల కల్పనతో ఆకర్షిత భారత్ మొదటి పేజీ నుంచి కంటిన్యూషన్. వృద్ధి రేటులో ఘనం అదొకటి. ఓకే. వైకాపా నేత అహ్మద్ బాషా అరెస్ట్. అంజద్ బాషా తమ్ముడండి ఈయన, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు. ఈయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేవాడు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. సో నిందితుడు మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు. దాడులు, సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల కేసుల్లో ప్రమేయం. కడపకు చెందిన వైకాపా కీలక నేత మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. కువైట్కు వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ఆయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకొని కడప పోలీసులకు అప్పగించారు. 2022లో కడప వినాయక్ నగర్లో తలెత్తిన ఓ స్థల వివాదంలో చెలరేగిన ఘర్షణలో ముస్తాక్ అహ్మద్ అనే వ్యక్తిపై అహ్మద్ బాషా తన అనుచరులతో కలిసి దాడి చేశారు. ఈ ఘటనలో అప్పట్లో సంచలనం రేకెత్తించగా ఆయనపై వైకాపా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అతని గురించి వెతుకుతుంటే చివరికి నిన్న దొరికాడనమాట. ఇతను ఓకే పెద్ద తలకాయలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పట్టుకోవాలి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి వెతుకుతున్నారు, దొరకట్లేదు. తర్వాత మిథున్ రెడ్డి గారికి ఏమో ఈరోజు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారంట, మొన్న వేశారు, ఈరోజు చర్చకు రాబోతోంది. ఇలా పెద్ద పెద్ద వికెట్లు కూడా ఉన్నాయి. ఈ వారంలో పడవచ్చు కొన్ని పెద్ద వికెట్లు. ప్రపంచంలోనే బలమైన పార్టీగా భాజపా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. అవును, 18 కోట్లకు పైగా సభ్యత్వాలు ఉన్నాయిగా, బలమైన పార్టీ, పెద్ద పార్టీ. వరంగల్లో ఏపీకి చెందిన క్రికెట్ బుకీ అరెస్టు. ఇప్పటి వరకు 5 కోట్ల మేర బ్యాటింగ్లు స్వీకరించినందుకు గుర్తింపు ఉన్నాయి. కోనసీమలో హెపటైటిస్ కలకలం. పల్లంలో ఇంటింటి సర్వేతో వెలుగులోకి. జిల్లా వ్యాప్తంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో హెపటైటిస్ కేసులు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. 20 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రభుత్వ గణాంకాల మేరకు 180 కేసులు నమోదు కాగా ప్రమాదకర హెపటైటిస్ సి బాధితులు 133 మంది ఉన్నారా? వామ్మో, కాలుష్యమే కాటేస్తోంది. బలభద్రపురంలో ఏళ్లుగా క్యాన్సర్ జాడలు. లోతుగా అధ్యయనం చేయకుండానే సగటు కంటే తక్కువ కేసులంటూ ముక్తాయింపు. ప్రాణాలు పోతున్నా ఏళ్ల తరబడి నిర్లక్ష్యమే. కక్ష పెంచుకొని పొడి చేశాడు. యువతపై దాడి కేసులో నిందితుడు అరెస్టు. విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామంలో ఓ యువతపై ఇటీవల హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కేసు వివరాలను ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులకు వెల్లడించారు. గ్రామానికి చెందిన యువతి స్థానికంగా నివసిస్తున్న బి ఆదినారాయణ చెల్లి అని పిలిచేవాడు.
ఆమె సోదరులకు కూడా మిత్రుడు కావడంతో తరచూ ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమంలో ఆమె చరవానికి అసభ్యకరమైన సందేశాలు పెట్టేవాడు. ఇతరులతో మాట్లాడినా ఎవరితోనైనా చనువుగా మెలిగినా ఒప్పుకునేవాడు కాదు. ఇటీవల విజయవాడలో నివాసం ఉండే మరో అమ్మాయికి సైతం ఆదినారాయణ ఇలాగే సందేశాలు పెట్టాడు. ఈ విషయం స్థానికంగా ఉన్న యువతకు తెలిసింది. ఆమె ఎవరికైనా చెబుతుందేమోనని కక్ష పెంచుకొని చంపేస్తానని బెదిరించాడు అని ఆ కేసు వివరాలను పోలీసులు చెప్పుకొచ్చారన్నమాట. స్వాభావిమానం శ్రీరామ కళ్యాణం తగ్గుతున్న జనాభా వృద్ధి రేటు 2036 కల్లా 0.58%కు పడిపోనున్న జనసంఖ్య వార్షిక పెరుగుదల కేంద్ర గణాంకాల నివేదికలో వెల్లడి. ఎక్కడ తగ్గుతుంది వృద్ధి రేటు? సౌత్లో తగ్గుతుందా, నార్త్లో తగ్గుతుందా? సౌత్లోనే తగ్గుతుంది, నార్త్లో తగ్గట్లేదు, నార్త్లో పెరుగుతుంది. నా కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి, మా అమ్మను వేధిస్తున్న జైలు అధికారిపై గెలవలేం, రాష్ట్రపతికి మాజీ డిప్యూటీ జైలర్ కుమార్తె లేఖ. వక్ఫ్ బోర్డులను నియంత్రించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు నడ్డా. వక్ఫ్ బోర్డులను నియంత్రించాలని తమ అభిమతం కాదని, అవి చట్టం పరిధిలో పనిచేసేలా చూడడమే తమ ప్రాధాన్యాంశమని భాజపా జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఆ చట్టం సరిగ్గా అర్థం చేసుకుంటే దానిలో అదే ఉంది. దానిలో ముస్లిమేతర వ్యక్తులు ఎందుకు వస్తారు? కొత్త వివాదాలు సృష్టించడానికి కాదు, ఉన్న వివాదాలను పరిష్కరించడానికి వస్తారు. వక్ఫ్ చట్టం విషయంలో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైందండి. ఆల్రెడీ కాంగ్రెస్ ఎంపీ ఒకటి దాఖలు చేస్తే ఇంకోటి కొత్త పిటిషన్ దాఖలైంది. ఇక చీతాల దాహం తీర్చిన ఉద్యోగి సస్పెండ్ చేసిన అటవీ శాఖ. మండు వేసవిలో భానుడి ప్రతాపానికి అల్లాడిపోయే మూగజీవాల కోసం జంతు ప్రేమికులు ఆహారం, నీటి వసతులు ఏర్పాటు చేయడం చూస్తుంటాం. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ సమీపంలో చీతాలకు నీరు అందించిన డ్రైవరు అటవీ శాఖ సస్పెండ్ చేసింది. నందనవనంగా మారిన శ్మశాన వాటిక. రష్యా పేరెత్తడానికి కూడా భయమా? అమెరికాపై జెలెన్స్కీ మండిపాటు. సరే, ఇది పక్కన పెడదాం. ఈనాడు కాసేపు పక్కన పెట్టి మన మాయా బజార్ మరో ప్రపంచం పత్రికకు వెళ్తే లేమేశ్వరయ్య. ఆరోగ్యం విషము ఆగిన సేవలు. సమ్మెబాటలో నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్యం బంద్. నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చినా పట్టించుకొని ప్రభుత్వం. 3500 కోట్లు బకాయి పెట్టిన చంద్రబాబు సర్కారు. దీనిపై ఇప్పటి వరకు 26 సార్లు లేఖలు అందినా స్పందించిన వైనం. గత 5 ఏళ్ళు ప్రజారోగ్యానికి సంపూర్ణ భరోసా. ఇలా మొహం గత 5 ఏళ్ళు కూడా పెండింగ్లు పెట్టారు, బకాయి పెట్టారు, వాళ్ళని బతిమలు ఆడుకునేవాళ్ళు. ఆరోగ్యశ్రీతో దాదాపు 45 లక్షల మందికి 13,000 కోట్లకు పైగా లబ్ధి. అందుకే 11 సీట్లు వచ్చాయి. ఈ పనికిమాలిన డప్పులన్నీ కొట్టుకుంటారు. ఇదిగో ప్రతి సంవత్సరం ఎంతెంత ఖర్చు పెట్టారని ఇప్పుడు రాసుకున్నారు. ఇదిగో ఈ గత 5 ఏళ్ళు అంట వాళ్ళు ఖర్చు పెట్టింది ఇంత అంట. దిగిపోయే సమయానికి ఎంత బకాయి ఉంది అనేది కూడా రాయాల్సింది. దిగిపోయే సమయానికి 1700 కోట్లు బకాయి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి, చంద్రబాబు గారు సీఎం అయ్యే సమయానికి ఆరోగ్యశ్రీలో 1700 కోట్లు బకాయి ఉంది. సో దాన్ని ఈ ప్రభుత్వం విడతల వారీగా చెల్లిస్తున్నా మళ్ళీ కొత్త వస్తాయిగా, కొత్త కేసులు, కొత్త ఫండ్స్ యాడ్ అవుతాయిగా. సో దానివల్ల అది ఇప్పుడు 3500 కోట్లు అయింది బకాయి. వీళ్ళు వచ్చాక 200 కోట్లు ఒకసారి ఒక విడతలోను, మొత్తం మీద ఒక 700 కోట్ల వరకు చెల్లించారు. సో పాత బకాయి, కొత్తగా చెల్లించాల్సింది కలిపి గుదిబండలా మారింది ఈ ప్రభుత్వం మీద. సేమ్ ఫీజు రియంబర్స్మెంట్ కూడా అంతే. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 3 త్రైమాసికాలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ ఇంకో 3 త్రైమాసికాలు యాడ్ అయ్యాయి. మొత్తం మీద 6 అంటే 1.5 ఇయర్ సంబంధించి అంటే 6 విడతలు. ఆ 6 విడతల్లో 2 విడతలు చెల్లించినట్టున్నారు, ఇంకా 4 విడతలు పెండింగ్ ఉన్నాయి. సో గత ప్రభుత్వం ఎప్పుడప్పుడు క్లియర్ చేస్తే ఈ ప్రభుత్వం కూడా ఎప్పుడప్పుడు క్లియర్ చేసే బాధ్యత తీసుకునేది. ఆయన పెండింగ్ పెట్టాడు, వీళ్ళు వాటిని పాత వాటిని చెల్లించలేక, కొత్తవి చెల్లించలేక విడతల వారీగా కొంచెం ఇచ్చుకుంటూ నెట్టుకుంటూ వస్తున్నారనమాట. సో 3500 కోట్లు బకాయి ఉంది. ఆ పాపం ఇద్దరికీ ఇవ్వాలి. గత ప్రభుత్వం బకాయి పెట్టింది సగం, ఈ ప్రభుత్వం వచ్చాక బకాయి పెట్టింది సగం. కాబట్టి ఈ పాపం ఇద్దరిది. సో మొత్తానికైతే ఆరోగ్యశ్రీ ప్రస్తుతానికి ఆపేశారంట. ఇవాళ నుంచి కూడా ఆరోగ్య సేవలు బంద్ అని రాశారు. మేబీ ఈరోజు వాళ్ళతో మాట్లాడి ఒక 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు సర్దుబాటు చేస్తారు. అందుకే ఆరోగ్య బీమా బెటర్. ఈ ఆరోగ్యశ్రీ కంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రజలందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి తరపున ప్రభుత్వమే హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే సంవత్సరానికి ఒక 2.5 లక్షలు, 3 లక్షలు ఇన్సూరెన్స్ భరోసా ఇచ్చేస్తే అది సరిపోద్ది. ఇటువంటి స్కీమ్స్ అన్నీ కాకుండా. గురువు కరువు. జాతీయ ఉన్నత విద్యా సంస్థల్లో అధ్యాపకుల కొరత. ఐఐటి, ఎన్ఐటి, ఐఐఎంలలో సగానికి పైగా ప్రొఫెసర్లు లేరు స్పష్టం చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనూ బోధనేతర పోస్టుల భర్తీపై ఆందోళన. విద్యార్థులు నిష్పత్తికి తగ్గట్టుగా అధ్యాపకులు లేకుండా నాణ్యమైన విద్య ఎలా అందిస్తారని ప్రశ్న. ఇకపై శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని కేంద్రానికి సిఫార్సు. సో దేశవ్యాప్తంగా అంటే
బోధకులు ఈ యూనివర్సిటీల్లో, కేంద్ర విద్యా సంస్థల్లో, ఐఐటి, ఎన్ఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కూడా బోధనా సిబ్బంది లేరు అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ని హైలైట్ చేశారు. తర్వాత సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బేబీ చెప్పుకున్నాం. తర్వాత శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు నిన్న, అది రాశారు. తర్వాత ఆదాయం అడుగంటన అభివృద్ధి గోపలు జిఎస్డిపి 8.21% అని సర్కారు అంచనాలపై ఆర్థిక నిపుణుల విస్మయం. అరే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ రా బాబు, వీళ్ళు రాసుకున్నది కాదు. వీళ్ళు రాసుకుంటే మీ ఏడుపులు ఓకే, కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. మేము ఖమ్మంలో, నువ్వు మాల్దాండి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. అంగన్వాడీ కార్యకర్తపై టీడీపీ నేత లైంగిక వేధింపులు, మాట వినకపోతే వీధుల నుంచి తొలగిస్తానని బెదిరింపులు. పల్నాడు జిల్లాలో మరో దారుణం, తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితురాలి మొర. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెల్ఫీ వీడియో. ఎవరైనా చూసారా ఈ వీడియో? నేనైతే చూడలేదు, నా దృష్టికి రాలేదు. ఒకసారి చూసి చెక్ చేసి వెరిఫై చేసుకొని దీని మీద సెపరేట్గా వీడియో చేస్తాను. ఒకవేళ అదే నిజమైతే వాడిని ఏం చేసినా తప్పులేదు. వాడు ఇలా అని ఆమెను నిజంగా వేధిస్తే అటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు, ఎంత పెద్ద కేసు కట్టినా తప్పులేదు. లేదు ఇది కనుక ఫేకు, ఎడిటెడ్, వైసీపీ వాళ్ళ సృష్టి అయితే మాత్రం వీళ్ళని ఏం చేసినా తప్పులేదు, వైసీపీ వాళ్ళని. సో దీనిలో వాస్తవం ఏంటనేది మనం చూద్దాం. నేనైతే ఆ వీడియో చూడలేదు. ఎవరైనా చూస్తే నిజమో కాదో కామెంట్ చేయండి. నేను ఈలోగా వీడియో చూసి చెక్ చేసి మళ్ళీ వీడియో చేస్తాను. కొంచెం సెన్సిటివ్ కదా, ఆ హెడ్డింగే మరీ అలా పెట్టారు, అదేంటో చూడాలి. తర్వాత విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోంది, కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ. ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ సాక్షికి స్పష్టం చేసింది. స్టీల్ ప్లాంట్ సాక్షికి కాదు, స్పష్టం చేసిందా ఏమో, వీళ్ళకి సెపరేట్గా చెప్పారేమో అనుకున్నా. స్టీల్ ప్లాంట్ కార్మిక నాయకుడు పాడి త్రినాథరావు ఇటీవల అడిగిన ప్రశ్నకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చిందంట. తర్వాత హెల్దీ పునాదితో భవిష్యత్ బంగారం, దేశవ్యాప్తంగా పెరుగుతున్న సగటు ఆయుః ప్రమాణం. ఈ క్రమంలో రేపటి పౌరుల కోసం జాగ్రత్తలు తప్పనిసరి, హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్ అంటున్న WHO. ప్రెగ్నెన్సీకి ముందు నుంచే తల్లి ఆహారం ప్రధానం, చిన్నారులకు 6 నెలల వరకు తల్లిపాలే ముఖ్యం, ఆ తర్వాత ఆకుకూరలు, కాయగూరలతో పోషకాహారం. ఆయుః ప్రమాణం దేశవ్యాప్తంగా పెరుగుతోంది అని రాసుకొచ్చారు. దానికి సంబంధించి ఫుడ్ హ్యాబిట్స్ అది ఇది అని చెప్పారు. తర్వాత వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి, వీళ్ళు కూడా సాక్షిలో కూడా హైలైట్ చేశారండి. తర్వాత ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం. తర్వాత నేటి నుంచి 1 నుంచి 9వ తరగతుల పరీక్షలు. ఇక పబ్లిక్ పరీక్షలు 10th, ఇంటర్ అన్నీ అయిపోయినాయి కదా. ఇక జనరల్ 1 నుంచి 9వ తరగతి వరకు ఇవాళ నుంచి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవబోతున్నాయి. అదొకటి రాశారు మన మాయాబజార్ పేపర్లో. తర్వాత ట్రంప్కు హ్యాండ్స్ అప్ సెగ, ట్రంప్ విధానాలతో ప్రతీకార టారిఫ్ల భారం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికన్లో హ్యాండ్స్ ఆఫ్ పేరుతో ఉద్యమం చేపట్టారు, అది మనం చదువుకున్నాం. దీక్ష విరమించిన దల్లేవాల్, ఎంఎస్పీకి చట్టబద్ధత సహా పలు డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లేవాల్ దీక్ష విరమించారు. బాలరాముడికి సూర్య తిలకం, అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఆదివారం సూర్యభగవానుడు తిలకమాద్రం చూసి భక్తులు పులకించిపోయారు. అనంత్ పాదయాత్ర పూర్తి. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ చేపట్టిన ఆధ్యాత్మిక పాదయాత్ర పూర్తయిందండి. 4తో నగుబాటు, ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్కు వరుసగా 4వ పరాజయం. నిన్న కూడా ఓడిపోయారంట. నిన్న గుజరాత్ వాళ్ళతో మ్యాచ్లో వీళ్ళ బ్యాటింగ్ తడబడింది, స్కోర్ తక్కువే ఉంది, వాళ్ళు ఈజీగా చేశారు. సో ఇవన్నీ సాక్షి 2వ పేజీకి వెళ్దాం సరదాగా. మాయాబజార్ పత్రికలో ఇంకేమైనా రాశారేమో. రేపు రాప్తాడులో వైఎస్ జగన్ పర్యటన, లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్న వైసీపీ అధినేత. ఓకే. 15 నుంచి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ. ఓకే. నేడు గోదావరి బోర్డు సమావేశం, గోదావరి బనకచెర్ల అనుసంధానం, గెజిట్ నోటిఫికేషన్ అమలే ప్రధాన అజెండా. ఓకే. వరద రాజధానిలో ప్రజాధనం వృధా అని సాక్షిలో 2వ పేజీలో రాశారండి. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల మేరకు అమరావతిలో వరద ముంపు నివారణ పనులు, ఇందుకోసం 2750.729 కోట్లతో ప్రణాళిక. కొండవీటి వాగు, పాలవాగు లోతు, వెడల్పు పెంపు, 3 జలాశయాల నిర్మాణం, ఉండవల్లి వద్ద వరద పంపింగ్ స్టేషన్, ఫలితంగా 20 గ్రామాల్లోని 5288 మంది తరలింపని. సో వరద ముంపు నివారణ కోసం ప్రత్యేకంగా కొన్ని ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఇది ప్రజాధనం వృధా అని రాసుకొచ్చారు. ప్రజాధనం ఎందుకు వృధా అవుద్ది? రాజధాని కడుతున్నారు, రాజధానికి వరద రాకుండా 2 ప్రాజెక్టులు కడుతున్నారు, అది ప్రజాధనం వృధా అని ఎలా అంటారు?
వరదరాని ప్రాంతాలు ఏముంటాయి? వరదరాని రాజధానులు ఎక్కడుంటాయి? వీళ్ళు విశాఖపట్నం అంటారు, విశాఖపట్నానికి కూడా తుఫాన్లు రాకుండా ఉంటాయా? ఇవన్నీ పిచ్చి, కావాలని రెచ్చగొట్టే వార్తలు. ఈ రాజధాని మీద ఏడుపు కొట్టు వార్తలు వీళ్ళు జీవితాంతం రాస్తూనే ఉంటారు. జీవితాంతం ఆ క్రికెట్ టీంకో వాలీబాల్ టీంకో పరిమితం అయిపోతారు వీళ్ళు ఇటువంటి ఏడుపు కొట్టు రాతలు రాసే కొద్ది. సరే, ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ట్రంప్ ఇచ్చాడు చెప్పుకున్నాము. 48 గంటల్లో అల్పపీడనం, పలు చోట్ల పిడుగులు, వడగండ్లతో వర్షాలు, మళ్ళీ పెరగనున్న ఎండలు. ఓకే, తర్వాత ఏపీ వృద్ధి రేటు చెప్పుకున్నాం. అకారణంగా ఏడుస్తుంటారు, కొందరికి ఇది అలవాటుగా మారింది, మనం ఏం చేయలేం. స్టాలిన్పై మోదీ విమర్శ, తమ హయాంలో తమిళనాడుకు ఎక్కువ కేటాయింపులను వెల్లడి, తనకు లేఖలు రాస్తున్న తమిళ నేతలు తమిళంలో సంతకం పెట్టడం లేదని ఎద్దేవా. పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని, తమిళనాడు సీఎం గైర్హాజరు. సాంకేతికత సాంప్రదాయాల సమ్మేళనం పాంబన్. 100 ఏళ్ల క్రితం గుజరాతీ బిడ్డ నిర్మించాడు, ఇప్పుడు మళ్ళీ గుజరాత్ బిడ్డకు అవకాశం. మోదీ తమిళనాడు వెళ్ళి గుజరాత్ గురించి ఇలా మాట్లాడితే వాళ్ళ సెంటిమెంట్స్, ఎమోషన్స్ రెచ్చిపోయి అసహ్యం పుడుతుంది అనమాట. ఇటువంటి తమిళనాడు దగ్గరికి వెళ్ళి వేరే భాషల గురించి, వేరే ప్రాంతాలని పొగడకూడదు, వాళ్ళు తట్టుకోలేరు. అమెరికాతో మాట్లాడండి, రొయ్యలకు సుంకం మినహాయించాలో చూడండి. ఓకే, ఇందాక చెప్పుకున్నాం. పంచాయతీల్లో దొంగలు పడ్డారు, వైసీపీకి చెందిన సర్పంచులు 100 కోట్ల స్వాహాపర్వం అంటండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పంచాయతీలకు నిధులు రావడమే అరకొరగా వచ్చాయి. ఆ నిధుల్లో కూడా దాదాపుగా 100 కోట్ల వరకు వైసీపీ వాళ్ళు కాజేశారంట. వైసీపీకి చెందిన కీలకమైన సర్పంచులు 100 పంచాయతీల్లో నిధులు దోపిడీ, సొంత వనరుల సొమ్ము గుట్టుగా జేబుల్లోకి, పనులు చేయకుండానే నిధులు డ్రా, అడ్డగోలుగా దొంగ బిల్లుల సమర్పణ, ఇంటి పన్నుల వసూళ్లలోనూ నొక్కుడు, అధికారుల సహకారంతో అక్రమాలు, కూటమి సర్కారు వచ్చాక ఫిర్యాదులు, దోపిడీపై విచారణ, కమిషనరేట్కు నివేదిక అని పంచాయతీరాజ్ కమిషనరేట్కు ఒక నివేదిక వెళ్ళింది. 100 కోట్ల వరకు దుర్వినియోగం అయ్యాయని, దీని మీద కఠిన చట్టాలు ఉన్నాయి, వాళ్ళ నుంచి రికవరీ చేయొచ్చు. ఎవరైతే ఏ సర్పంచ్ అయితే డబ్బులు తినేసాడో వాళ్ళ నుంచి రికవరీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రికవరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టవచ్చు అన్నమాట. అది తర్వాత దాచాలంటే దాగనులే. ఏంటిది రికార్డింగ్ ఏదో ఆగినట్టు ఉందండి, 1 మినిట్. లేదు లేదు లేదు. దాచాలంటే దాగునులే, వయసు కనబడనివ్వకుండా చేసే మార్గాలు ఎన్నో. యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లేజర్ కణజాల చికిత్సల వరకు అందుబాటులోకి. 3 పదులు వయసు దాటిన మహిళల్లో చాలామంది చూపు ఆయా చికిత్సల వైపు. మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బొటాక్స్ చికిత్సలు. 1000 కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక. సో ప్రతి ఒక్కరికి కూడా అందం మీద, అంటే మనం అంతర్గతంగా లోపల ఎన్నున్నా సరే బయటకు అందంగా కనిపించాలని, లుక్స్ బాగుండాలని చాలామంది కోరుకుంటారు. అందులో అమ్మాయిలకు ఎక్కువగా తపన ఉంటుంది. సో వాళ్ళు యాంటీ ఏజింగ్ క్రీములు ఎక్కువగా వాడుతూ ఉంటారు, అలాగే చికిత్సలకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అది ఇంకా ఇప్పుడు పెరుగుతుంది. దాచాలంటే దాగునులే, వయసు కనబడనివ్వకుండా చేసే మార్గాలు చాలా ఉన్నాయి, క్రీములు, లేజరు, కణజాల చికిత్సలు చాలా ఉన్నాయని చెప్పి రాశారు. అయితే ఏం చేసుకున్నా, ఎక్కడ చేయించుకున్నా నిపుణుల దగ్గరే చేయించుకోవాలి. ఎక్కడ పెడితే అక్కడ మార్కెట్లో ఒక క్రీమ్ దొరుకుతుంది కదా అని చెప్పి కొనేయకుండా అది వాడొచ్చా లేదా అనేది రిలేటెడ్ డెర్మటాలజిస్ట్లో వాళ్ళని అడిగి వాళ్ళ ఆధ్వర్యంలోనే వాడితే మంచిదన్నమాట, ఏం చేసుకున్నా సరే. తర్వాత సిపిఎం కొత్త సారథి ఎంఏ బేబీ. మదురైలో జరిగిన పార్టీ కాంగ్రెస్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక, తొలిసారిగా మైనార్టీ నేతకు. సరే, ఇది ఓకే చెప్పుకున్నాం. నేపాల్లో కిడ్నాప్ నిందితులు, వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోట్లు, మరో 3 అక్కడే. రాత్రిపూట సన్నిహితులకు ఫోన్లు, కేసు వివరాలు, పోలీసు కదలికలపై ఆరా, పసిగట్టిన నిఘా వర్గాలు. నేపాల్ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారా? నేపాల్ అంటే మొత్తం సర్వ క్రీడలకు, సర్వ అసాంఘిక కార్యకలాపాలకు నేపాల్ అడ్డా. సో అందుకని అక్కడికి వెళ్ళారంట. నేపాల్లో కిడ్నాప్ నిందితులు వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మ కోట్లు, మరో 3 అక్కడే. రాత్రిపూట సన్నిహితులకు ఫోన్లు, కేసు వివరాలు అన్నీ రాత్రిపూట కొనుక్కొని పగలంతా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారంట. తర్వాత 6వ తరం ఫైటర్ జెట్పై భారత్ దృష్టి, జపాన్, యూకే, ఇటలీ సంయుక్త ప్రాజెక్టులు చేరేందుకు ఆసక్తి. తర్వాత నేరాలపై డ్రోన్ కొన్ను, ఇప్పటికే బెజవాడ సహా పలు చోట్ల వినియోగం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు పోలీస్ శాఖ ప్రణాళిక. సో డ్రోన్ వాడి దాని ద్వారా ట్రాకింగు, నావిగేషను, సెన్సార్లు వంటి ఆధునిక సాంకేతికత నేరాల కట్టడిలో సహకారం. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యం, అది ముందు జరగాలి. ప్రతి గ్రామంలో ఇప్పుడు ఆయన ఎవరు, పాస్టర్ ప్రవీణ్ కేసు ఎంత సెన్సిటివ్ కేసు, దానిలో ఎంత ఈజీగా బయటకు వచ్చే వాస్తవాలు. ఆ సీసీ కెమెరాల ఫుటేజ్లే కనుక బయటకు రాకపోతే ఆయన హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకునే మార్గ మధ్యంలో దాదాపుగా 12-13 గంటల ప్రయాణంలో
22 చోట్ల అతను ఏం చేశాడు, ఎక్కడ ఆగాడు, ఎలా ఉన్నాడు, అతని పరిస్థితి ఏంటనేది సీసీటీవీ ఫుటేజ్లు బయటకు వచ్చాక ఓకే అందరూ కూడా శాంతించారు. ఎస్ అతనిదే తప్పు ఉంది కాబట్టి ఆ విషయంలో గొడవ చేయకూడదు అని సైలెంట్ అయ్యారు. లేకపోతే ఈ పాట ఎన్ని గొడవలు జరిగాయో రాష్ట్రంలో. అలేఖ్య చిట్టి పికిల్స్ కంటే అదే పెద్ద గొడవ అయ్యేది. ఇప్పుడు అంతా కూడా అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవే ఈ 4 రోజుల నుంచి. చిన్నారి గొంతు కొరికి చంపిన వీధి కుక్క గుంటూరులో ఘోరం. అయోధ్యరాముడికి సూర్యతలకం. రహస్యంగా జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రమాణం. ఇంట్లో నోట్ల కట్టలు బయటపడిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా సీక్రెట్గా ప్రమాణం చేశాడంట. న్యాయ వ్యవస్థలో ఉన్న లోసుగులు లోపాలు ఇదిగోండి. ఒక జడ్జి అంత రహస్యంగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? వేరే డిపార్ట్మెంట్ అయితే ఊరుకుంటారా? అదిరేలా అమరావతి రైల్వే స్టేషన్. అమరావతి రైల్వే స్టేషన్ ఊహా చిత్రం చూడండి ఎంత బాగుందో. చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది కదా. ప్లాట్ఫామ్లు చూడండి. ఇదంతా ఒక మోడల్ గ్రాఫిక్స్తో తయారు చేశారు. సుమారుగా 2245 కోట్లతో ఒక రైల్వే లైన్ 57 కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మించి స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు అంటండి. రైల్వే స్టేషన్ నిర్మాణానికి 1500 ఎకరాలు. ఆధునిక హంగులతో మోడల్ స్టేషను దేశంలోనే అతిపెద్దదిగా నిర్మాణము, ప్రధాన నగరాలతో అనుసంధానము, నెక్కల్లు పెదపరిమి సమీపంలో ఏర్పాటు అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగిపోతాయి. ఆ పెదపరిమి ఆ ఏరియాలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ బాగా ఊపందుకుంది. ఇప్పుడు ఈ పేరు చెప్పుకొని ఇంకా రియల్ ఎస్టేట్ భూములు పెరిగిపోతాయి, భారీగా రేట్లు పెరిగిపోతాయి. ఇంకెవరు కొనే పరిస్థితి కూడా ఉండదు. నేరాలపై డ్రోన్ కన్ను ఇప్పటికే బెజవాడ తదితర చోట్ల అమలు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణకు పోలీసు శాఖ ప్రణాళిక. ప్రతి గ్రామంలో సీసీ కెమెరా. ఓకే ఇందాక చెప్పుకున్నాంలే. ఆంధ్రప్రభకి వెళ్దామండి. అమ్మ నువ్వు ముందు బాయ్, నువ్వు కూడా వెళ్ళిపో. ఆంధ్రప్రభ. మా ఆక్వాను ఆదుకోండి, సీఎం గారు లేఖ రాశారు, అది చెప్పుకున్నాం. వెర్రి ట్రంప్ దిగిపో చెప్పుకున్నాం. హైటెక్ పంచాయతీలు కాగిత రహిత పాలన దిశగా అడుగులు. 2012 నుంచి చెప్తున్నారయ్యా. పంచాయతీలన్నీ ఒక క్లస్టర్లోకి తీసుకొస్తాం, ఆన్లైన్లోనే ఉంటాయి అన్నీ, అంతా కంప్యూటరీకరణ అని 2012 గత పుష్కర కాలంగా చెప్తున్నారు. ఇంకా అదేనా? ఇంకా హైటెక్ పంచాయతీలేనా? ఎప్పుడో స్టార్ట్ చేశారు. పల్లెల్లో అక్రమాలకు చెక్కు, అవినీతికి అడ్డుకట్ట లక్ష్యం. ఇప్పటికే పలు పంచాయతీలకు కంప్యూటర్లో రానున్న 100 రోజుల్లో అమలు యోచన. కూటమి ప్రభుత్వం వినూత్న విధానాన్ని శ్రీకారం. ఇదేం వినూత్న విధానం కాదు నాన్న, మీరేదో రాశారు కానీ ఎప్పటి నుంచో ఉంది. పంచాయతీల్లో ప్రతి పంచాయతీల్లో కంప్యూటర్ రోడ్ పెట్టి ఆన్లైన్లోనే అవన్నీ కూడా లావాదేవీలన్నీ జరిగేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఏపీ రైజింగ్ చెప్పుకున్నాం. సిపిఎం బీసీ కార్పొరేషన్ రుణాల్లో దొంగాట. నేతల సిఫార్సులే కీలకం, ప్రజాప్రతినిధులు చెప్పిన వాళ్ళకే రుణం. ఇది కూడా కరెక్టే. లోకల్లో ఎవరు 50% సబ్సిడీ ఇవ్వడంతో పెరిగిన పోటీ. 2 లక్షల లోను, అందులో ₹1,00,000 సబ్సిడీ. ₹1,00,000 తిరిగి కడితే చాలు. ఉత్తిగా అప్పనంగా ₹1,00,000 వచ్చినట్టే కదా. సో అందుకే అనర్హులే ఎక్కువ మంది తీసుకుంటారు. ఏదో ఒక పేరు పెడతారు, మేము షాప్ పెట్టుకుంటామని అంటారు, కానీ వాళ్ళు నిజంగా షాప్ పెట్టుకోరు. అది వాడుకుంటారు దేనికి, ఎందుకంటే ₹1,00,000 అప్పనంగా వస్తున్నట్టేగా. సో దీనిలో రాజకీయ ప్రమేయం ఉంటుంది. ఎక్కువగా 90% మిస్యూజ్ అవుతాయి. ఇది గతం నుంచి జరిగేదే. 1,00,000కు పైగా దరఖాస్తులు, ప్రతి జిల్లాలోనూ 20,000. బ్యాంకు గ్యారంటీ ఉంటేనే రుణం. చక్రం తిప్పుతున్న కూటమి నేతలు, అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్లతో అధికారులకు తలనొప్పులు అని రాసుకొచ్చారనమాట. తర్వాత కార్యకర్తలే వెన్నెముక, సుపరిపాలన బీజేపీ ఎజెండా. పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ. అడవి తల్లి బాట నేడు అంకురార్పణ. అల్లూరి విశాఖ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు, రోడ్లను అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడబోతున్నాయి అని రాశారు. ఇది ఒకసారి చూద్దాం. సముద్ర గర్భంలో రహస్య సెన్సార్లు అంటండి. బ్రిటన్ జలాంతర్గమంలో పై రష్యా నిఘా. పరికరాన్ని గుర్తించిన రాయల్ నేవీ. ఇది గ్రే జోన్లో రష్యా యుద్ధతంత్రం. బ్రిటన్ అధికారుల తీవ్ర ఆరోపణలు, అసాధారణ స్థాయిలో రష్యా కార్యకలాపాలు. అంతర్జాతీయ మీడియా కథనం. రహస్యంగా సెన్సార్లు అమర్చారంట. వీధికి ఒక్కడి దానిలో బాల్ నృతి అన్ని పత్రికల్లో అది రాశారు. సరే ఆంధ్రప్రభను పక్కన పెట్టి ఈనాడులో జస్ట్ ఒకసారి ఇంకోసారి నేషనల్ అంశాలన్నీ చూసి ముగిద్దాం.
మహాబోధికి మోదీ పూజలు. 2 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ శ్రీలంకలో ముగిసిన 3 రోజుల పర్యటన. తర్వాత ఏఐసిసి సమావేశాలు గుజరాత్లో 6వసారి. కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాలు గుజరాత్లో జరగబోతున్నాయంట 6వసారి. తర్వాత సూర్య టెలికాం యంత్రం శాశ్వత ప్రాతిపదికన అమెరికా. తాజాగా 3వ అంతస్తులో ఏర్పాటు, గత ఏడాది 2వ అంతస్తులో. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో బాలరాముడి నుదుటన ఆదివారం ఆవిష్కృతమైన సూర్య తిలకం వెనుక యాంత్రిక అద్భుతం దాగుంది. ఏటా శ్రీరామనవమి రోజున ఈ అపురూప ఘట్టం ఏర్పడేలా ఆలయంలో యాంత్రిక వ్యవస్థను అమర్చారంట. మీ అంతరంగంలోని రాముడిని గుర్తించండి. శ్రీ రవిశంకర్. అయోధ్య రాముడికి ముస్లిం మహిళల హారతి. ఆయన దయతోనే వక్ఫ్ బిల్లు ఆమోదమని వెల్లడి. ఇదిగోండి ముస్లిం మహిళలు నార్త్లో పండగ చేసుకుంటున్నారు ఈ వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా. కానీ ఇక్కడే ఏడుస్తున్నారు కొంతమంది, తెలియక, దాని మీద అవగాహన లేక. ఈ వక్ఫ్ చట్టం కావచ్చు, లేదా యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అది కావచ్చు, అది ముస్లింలకు అనుకూలమే, ముస్లింలకు మంచి చేసేదే. కాకపోతే దాని మీద రాజకీయంగా ఏడుస్తున్నారు కానీ కొంతమంది. ఇండియా కూటమిలో విభేదాలు ఉన్నాయి, అధిగమిస్తామన్న సిపిఎం సారథి. 2 బ్రిటన్ ఎంపీలను దిగ్బంధించిన ఇజ్రాయెల్. ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటన్. స్వరచేపలున్నా ఆ దేశం వెళ్ళొద్దు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన బహమాన్స్కు వెళ్లే తమ దేశస్తులకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో అమెరికా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడికి వెళ్ళే అమెరికా వాసులు నేరాలు, షార్ట్గోడ్ దాడులతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. WTO ఒప్పందాల నుంచి భారత్ వైదొలగాలి. స్వదేశీ జాగరణ మంచ్ సూచన. కాంగోలో వరదలు 22 మంది మృతి. దక్షిణ సూడాన్లో వీసాలు రద్దు. అక్రమంగా అమెరికాకు వచ్చిన ఆఫ్రికా పౌరులను ఇటీవల ట్రంప్ ప్రభుత్వం స్వదేశాలకు తిప్పి పంపింది. అయితే వారిని స్వీకరించడానికి పలు ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి. అలా ఎలా అండి, తప్పు కదండి. నకిలీ కార్డియాలజిస్టు వ్యవహారంపై NHRC దర్యాప్తు. మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాలో నకిలీ వైద్యుల నిర్వాహకం కారణంగా 1 నెలలో 7 ప్రాణాలు కోల్పోయిన ఘటనలో జాతీయ మానవ హక్కుల సంఘం దర్యాప్తునికి సిద్ధమైంది. అరే, MBBS పట్టా నకిలీది పెట్టుకొని జనరల్ వైద్యం, ఏ జ్వరంకో, కడుపు నొప్పుకో, మోషన్స్కో ట్యాబ్లెట్లు ఇచ్చి వైద్యం చేసామంటే అర్థం ఉంది. కార్డియాలజిస్టులు కూడా నకిలీలు పుట్టుకొస్తే ఇంకా ఎలా అండి? ఆ స్పెషలిస్టులు కూడా, స్పెషలిస్ట్ వైద్యం చేసే వాళ్ళు కూడా నకిలీలు వస్తున్నారా? దేశం అంత దిగజారిందా? అరే, కీలక రాష్ట్రాలకు అధ్యక్షుల నియామకం, ఆ తర్వాత జాతీయ అధ్యక్ష ఎన్నిక. భాజపాలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తికి మరింత సమయం పడుతుంది అని ఇచ్చారు. సరే, ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాము. సో కొన్ని అంశాలు ఇంకొంచెం డీటెయిల్ వెరిఫై చేసి చెప్తాను. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయాలి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.